శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7th క్లాస్ 3rd లెసన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. తాలాబ్, భూజల్, ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్. ఇవి మనకు అన్నీ తెలిసిన విషయాలే. ఒకసారి చూద్దాం కీవర్డ్స్. भूजल, ग्राउंड वाटर. भूजल वह पानी है जो पृथ्वी में रेती, चट्टान और चट्टान की पत्थरों के बीच में जमा होती है. ఈ గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి అంటే భూమి మీద ఉన్నటువంటి నీరు, భూమి మీద ఉండేటువంటి రాళ్ళ పొరల్లోకి, రాళ్ళ కింద నుంచి వచ్చేటువంటి ఒక చోట చేరటం, జమాకరణ అంటే ఒక చోటకు చేరుతాయి అన్నమాట. వాటిని గ్రౌండ్ వాటర్ అని పిలుస్తాం. पानी के लिए पारगम्य चट्टानों, ప్రీవియస్ రాక్స్ అంటే పృథ్వీ మే పానీకి పहुंचने యోగ్య పత్తర్. అంటే భూమి మీద ఉండేటువంటి నీళ్లు ఆ రాళ్ళలోకి చేరేటువంటి అవకాశం ఉండేటువంటి వాటర్ అన్నమాట. నెక్స్ట్ జల్స్తర్ అంటే మనకు తెలిసిన విషయమే. ఆక్వాఫైర్స్ అన్నమాట. పానీకి ఏక్ परत जो पृथ्वी में चट्टानों की परतों में बीच बनती है. ఇవేంటి అని అంటే ఇవి ఒక పొర అన్నమాట. భూమికి రాళ్ళకి మధ్య ఉండేటువంటి పొరని మనం జలుస్తారని పిలుస్తాం. నెక్స్ట్ అభేద్య చట్టానం, इम्प्रीवियस रॉक्स. अभ्युदय चट्टानों वे चट्टान हैं जिनमें पानी रोकने की कोई संभव नहीं होती. ఇవి ఏంటి అంటే వాటర్ అక్కడ స్టోర్ అయ్యేటువంటి అవకాశం లేనటువంటివి అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ కఠోర్ చట్టాన్కి పరత్. ఇస్ చట్టాన్ మే పానీ లేనేకి సంభవ్ నహీ హై. ఇవి వాటర్ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం తీసుకోలేనటువంటివి అని అర్థం. హార్డ్గా ఉంటాయి అన్నమాట. ఆ స్టోన్స్, ఆ రాళ్ళు అనేది హార్డ్గా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ టేబుల్ మనకు తెలిసిన విషయమే. भूमिगत जलाशय के सतह की जल स्तर को వాటర్ టేబుల్ కహా జాతా హై. భూమిలో ఉండేటువంటి అంటే భూమి మీద ఉండేటువంటి జలాశయాలన్నీ కూడా భూమి ఉపరితలానికి ఎంత లెవెల్లో ఉంటుంది తెలిసేదే వాటర్ టేబుల్. मानसून के मौसम में यह जल स्तर उतला होता है. మాన్సూన్ సీజన్స్లో వాటిల్లప్పుడు ఇవేంటి అని అంటే బాగా ఈ వాటర్ లెవెల్స్ పైకి ఉంటాయన్నమాట. అంటే చాలా తక్కువ దూరం నుంచే మనకి వాటర్ తీసుకోవటానికి పాసిబుల్గా ఉంటాయి. గర్మియోం మే జమీన్ స్తర్ గిర్ జాతా హై. ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ నీటి లెవెల్, వాటర్ లెవెల్ ఏమవుతుందంటే ఇంకా అట్టడుగు అంటే లోపలికి వెళ్ళిపోతుంది. బినా బానీకే కుయ్యం సుకే జాతి హై. ఒక్కోసారి బావుల్లో నీళ్లు ఎండిపోయేటువంటి పరిస్థితులుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే నీరట్. जिस व्यक्ति को तालाब में पानी को समुचित उपयोग के लिए विशेष रूप से नियुक्त किया जाता है उसे जल विमुक्त मनुष्य या నీరటి కహా జాతా హై. ఎవరైతే ఒక పర్సన్ చెరువుల్లోంచి నీళ్ళని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉపయోగించడానికి ఒక పర్సన్ని నియమిస్తారో అతన్నే మనం నీరటి అని చెప్పి పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి చట్టానోకి ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాళ్ళు ఉంటాయి, ఎలాంటి ప్లేసెస్లో దొరుకుతాయి చూద్దాం. గ్రానైట్ ఆధార సెల్ ग्रेनाइट्स. आंध्र प्रदेश के अधिकांश भूमिगत परतों कठोर जल अवशेष ग्रेनाइट परतों में ढकी हुई है. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూముల్లో భూమి పొరల్లో అంటే భూమి లోపల భాగంలో మనకి గ్రానైట్స్ అనేటువంటివి భూమి తవ్వకం జరిగినప్పుడు అక్కడ మన గ్రానైట్స్ అనేటువంటి కఠోరమైనటువంటి గట్టిగా ఉండేటువంటి రాళ్ళు కనిపిస్తాయి. ఇన్ పరతోं के ऊपरी हिस्से में करीब 20 मीटर की दरार है जहाँ पानी फांस हुआ. ఈ గ్రానైట్కి సంబంధించినటువంటి శిలల్లో మనం దాదాపు 20 మీటర్లు కిందకు కానీ వెళ్ళగలిగితే అక్కడ మనకు కొంచెం నీరు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్మే సే అధికాంశ చట్టం 50 మీటర్ సే 100 మీటర్ సే నేరీ లిచి తక్ హోయ్. ఇవేంటంటే దాదాపు 50 మీటర్ల నుంచి 100 మీటర్ల లోపలికి పోతే కానీ మనకి వాటర్ అనేటువంటి దొరకకుండా ఉంటాయి. ఇవి అంత కఠినంగా ఉండేటువంటి శిలలు. ఉపరి పరతో మే పానీ సామాన్య కుओं से बहुत गहरे पानी के माध्यम से నలకూపం के माध्यम से निकल जाता है. పైన ఉండేటువంటి వాటర్ అంతా కూడా మనకి మ్యాక్సిమం చిన్న కాలువల ద్వారా వాటి ద్వారా బయటకు చేయగలుగుతాం. చూనా పత్తర్కి పరత్. ఇంకో లేయర్ ఏంటి అంటే
అక్కడేమో గ్రానైట్ లేయర్స్ చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చేటప్పటికి సున్నపు రాయితో ఉండేటువంటి నేలలు అనమాట. आंध्र प्रदेश के कुछ क्षेत्रों में కడప के प्रकार के चूना पत्थर की परतों है. కొన్ని ప్లేసెస్లో ఈ సున్నపు రాళ్ళతో ఉన్నటువంటి నేలలు కనిపిస్తాయి. एक कटन भी है लेकिन इनमें दरारें और दरारें जो पानी को रोक सकती है. ఇవి కూడా గట్టిగా కఠినంగా అంటే హార్డ్గా ఉండేటువంటి నేలలే, రాళ్ళనే చెప్పచ్చు. అయితే వీటిలో లోపల లోపల మనం వాటర్ని హోల్డ్ చేసేటువంటి ఆ, అవకాశం ఉంటుందన్నమాట ఆపటానికి. इन चट्टानों की परतों में ఈ లేయర్స్లో 5 से 7 मीटर गहराई पर ప్రచుర మాత్రమే పానీ ఉపలబ్ధ है. దీంట్లో కొంత దూరం అంటే 5 నుంచి 7 కిలోమీటర్ల లోతుకు వెళ్ళిన తర్వాత మనకి వాటర్ దొరకచ్చు. रेत और जलोढ़ मिट्टी. कृष्णा और गोदावरी जैसे नदियों के जलग्रहण क्षेत्र में मिट्टी रेत और जलोढ़ परत है. ఇవి ఎక్కడ ఉంటాయంటే కృష్ణా గోదావరి నదులకి దగ్గరగా ఉండేటువంటి ప్లేసెస్లో ఉండేటువంటి లేయర్స్ అనమాట. యహ్ జల్ స్तर నదీ కే పానీ కే పర్ నిర్భర్ కర్తా హై. వీటిలో ఉండేటువంటి వాటర్ లెవెల్ నదుల్లో ఉండేటువంటి వాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆమ్తౌర్ పానీ జమీన్ సే 5 से 7 मीटर की गहराई पर ప్రచుర్ మాత్రమే పానీ పాయా జాతా హై. ఈ నదుల దగ్గరగా ఉండేటువంటి చోట మనం కానీ భూమిని తవ్వాయంటే మనకు దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల లోపలికి లోతులోకి వెళ్ళినప్పుడు మనకి నీళ్లు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. बिग बैंग. भूजल वह पानी है जो पृथ्वी में रेत और चट्टानों की परतों में बीच जमा हो जाता है. గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎట్లా ఉంటాయి అని అంటే పృథ్వీ మే రేత और చట్టానం అంటే భూమి లోపల ఉండేటువంటి రాళ్ళు వాటి పొరల్లో ఉండేటువంటి వాటర్ అక్కడ ఒక చోటుకి చేరేటువంటి ప్లేస్ అనమాట. दरारों छिद्रों और पानी वाले पानी की परतों में नरम पत्थर का पावाड़ कहा जाता है. చిన్న చిన్న హోల్స్, చిన్న చిన్న రాళ్ళు, వాటి ద్వారా దొరికేటువంటి వాటి దగ్గర చేరేటువంటి నీళ్ళన్నింటినీ మనము నరం పత్తరక పావాడ అంటే కొంచెం తక్కువగా ఉండేటువంటి వాటర్ సంబంధించినవిగా చెప్పగలుగుతాం. तेलंगाना में खम्मम जिले में బలువా పత్తర్ చేసే చట్టానికి పరత్ హై. పైన చెప్పుకున్నటువంటి విధంగా ఉండేటువంటి వాటిలో ఖమ్మం, తెలంగాణలో ఉండేటువంటి ఖమ్మంలో దొరికేటువంటి ఈ రాళ్ళు అనమాట బలువా పత్తర్ అంటారు. నెక్స్ట్ వృక్ష జీలి జో పానీ కే లియే అభేద్య హై పెరిటోనియం కహలాతి హై. వృక్ష కాదు వృక్ష జీలి అయి ఉంటుంది అది. ఇవేంటి అంటే కొన్ని వాటర్కి సంబంధించినటువంటి ట్రీస్ కూడా ఉంటాయి, వీటిలో అక్కడక్కడ వాటర్ కూడా దొరుకుతుంటాయి, వీటిని పెరిటోడియం అని చెప్పి అంటారు. ఏక జలభృత్కి సతక్కి భూజల్ స్తరక కహా జాతా హై. ఎక్కడైతే వాటర్ దొరుకుతూ ఉంటుందో వాటిని ఎంత తక్కువ ఎత్తులో దొరుకుతుందో భూమిలో దాన్ని వాటర్ లెవెల్స్ అని పిలుస్తారనమాట. एक्वीपर की सतह कुएं में जल स्तर को बराबर है. మనం ఎక్కడైతే బావులు అవి ఉంటాయో ఎక్వీపర్ అనేటువంటి దాంతో ఈక్వల్గా ఉంటాయన్నమాట. कुएं को 16 मीटर की गहराई तक खोद जाता है जहाँ కడప प्रकार के चट्टान की परतें मौजूद होती है. ఎప్పుడైతే మనం బావులను తవ్వేటప్పుడు 16 కిలోమీటర్ల లోతులో కంటే ఇంకా తవ్వుకుంటూ పోతాము, అక్కడ మనకు దొరికేది ఏంటంటే కడప ప్రకారకి చట్టాన్ అంటే మనకి కడపలో సంబంధించినటువంటి సున్నపు రాయి అని చెప్పుకున్నాం కదా పైన, అట్లాంటి రాళ్ళ ఇవి దొరుకుతాయన్నమాట మనకి. जल चट्टानों वृक्षों घास रहित भूमि पर तेज से बहता है और जलधारों से मिल जाता है. जल चट्टानों జల్ రాళ్ళు, చట్టాన్ వృక్ష చెట్లు, ఘాస్ గడ్డి ఇట్లాంటివి లేనటువంటి ప్లేస్లో ఎక్కువ ఫాస్ట్గా అవి పారుతూ ఉంటాయి, నీరు పారుతూ ఉంటుందన్నమాట. అవి జలధారంసే మిల్ జాతీ హై. అట్లా వెళ్ళి అవి వాటర్ ఫాల్స్లో వాటిలో కలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ तटबंध बनाकर और लंबे समय तक पानी का भंडार करके पहाड़ी की ढलानों पर घास लगाना భూజల్ పునర్ప్రాప్త కియా జా సక్తా హై. తటబంద్ అంటే కెనార్ ఆఫ్ ద రివర్స్ కానివ్వండి, కెనార్ ఆఫ్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి రాళ్ళు కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. అంటే రాళ్ళు ఉన్నప్పటికీ వాటి కింద వాటర్ మనకి హోల్డ్ అవుతూ ఉంటుంది, ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటుంది. దీన్ని
భూజల ప్రాప్తి కియా जा सकता है। ఈ విధంగా మనం వాటర్ని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు। वनों की कटाई से ज़मीन में अवशेषित पानी का स्तर भी कम हो जाता है। అడవుల్లో కూడా మనకి ఇట్లాంటివన్నీ కూడా భూముల్లో ఆ, వా అడవుల్ని అంటే చెట్లను నాటకపోవటం వల్ల, చెట్లని కొట్టేయటం వల్ల కూడా మనకి వాటర్ లెవెల్ అంటే భూమిలో ఉండేటువంటి వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది। హర్ సాల్ భూజల్ స్తర్ ప్రతి సంవత్సరం వాటర్ లెవెల్ 1/2 మీటర్ సే గిరాకర్ 2 మీటర్ నీచే ఆ జాతా హై। సంవత్సరం వెళ్ళే కొద్దీ మనకి ఏమైపోతుంది అంటే భూమిలో ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల లోపలికి వాటర్ దొరకటం అనేటువంటి లెవెల్ తగ్గిపోతుంది అనమాట। భూజల్ ఆమ్తౌర్ పర్ కై ఖనిజ్ కే సాత్ మిశ్రిత్ హోతా హై। ఈ వాటర్లో భూమిలో ఉండేటువంటి వాటరు మ్యాక్సిమం అన్ని చోట్ల అక్కడ ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి ఖనిజాలతో కలిసిపోతూ ఉంటుంది। పానీ కా స్వాద్ और ప్రకృతి పానీ మే నమక్ ఫైలరాయిడ్ कोलोराइड अरेन आयरन और నైట్రేట్ కి మాత్ర పర్ నిర్భర్ కర్తా హై। ఈ వాటర్ యొక్క టేస్ట్ కానివ్వండి, వాటి స్వచ్ఛత కానివ్వండి, ఆ వాటర్లో ఉండేటువంటి సాల్ట్ కానివ్వండి, ఫ్లోరైడ్ కానివ్వండి, క్లోరిన్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, నైట్రేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి వాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట। పానీ కా స్వాద్ और ప్రకృతి ఇస్మే నమక్ ఫ్లోరైడ్ क्लोराइड आयरन और नेक्स्ट नाइट्रेट की मात्रा पर निर्भर करता है। नेक्स्ट आंध्र प्रदेश राज्य के कई क्षेत्रों में पानी नमक फ्लोराइड क्लोराइड लोहा నైట్రేట్ చేసే ఖనిజ్ బహుత్ అధిక్ హోతే హై। ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ వాటర్లో సాల్టీ కానివ్వండి, క్లోరైడ్ కానివ్వండి, ఫ్లోరైడ్స్ కానివ్వండి, ఖనిజాలు కానీ, నైట్రేట్స్ కానీ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట। ఫ్లోరైడ్ और क्लोराइड को साथ मिला हुआ पानी से हड्डियों और दांतों के रोग हो सकता है। ఎప్పుడైతే క్లోరైడ్ ఎక్కువగా ఉండేటువంటి వాటర్ని తాగటం వల్ల ఏమవుతుంది అంటే హడ్డియం అంటే ఎముకలు పళ్ళ దంతాలు ఉంటాయి కదా, పళ్ళు, వీటన్నిటిని కూడా అనవసరమైనటువంటి డిసీజెస్ మనం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట। పళ్ళకి, ఎముకలకి సంబంధించినటువంటి ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ వాటర్ తీసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి। భూజల్ నదీ కే పానీ కి తరహ సభీ లోగోं के సామాన్య సంపత్తి హై। ఈ గ్రౌండ్ వాటర్స్ అనేటువంటివి నదుల్లో ఉండేటువంటి నీరులాగా అందరి ప్రజలకి కామన్గా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి వన సంపద, ప్రకృతి సంపద అని మనం చెప్పచ్చు అనమాట। ఈ విధంగా ఈరోజు మనము థర్డ్ లెసన్ అయినటువంటి గ్రౌండ్ వాటర్ అలాగే ట్యాంక్స్ అనేటువంటి దాని మీద లెసన్ కంప్లీట్ చేసుకున్నాము। అందరూ చదవండి, నేర్చుకోండి, టెట్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వటానికి ప్రయత్నించండి। దేన్ని కూడా గివ్ అప్ అవ్వద్దు। డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ వీడియో కింద పెడితే నేను వాటికి మీకు క్లారిటీ ఇస్తాను। థ్యాంక్ యూ సో మచ్।